భూమిని నమ్ముకొని అనేక రకాల పంటలు పండిస్తుంటారు రైతులు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టం వచ్చినా సరే మళ్లీ అప్పులు చేసి మరీ పంటలు వేస్తుంటారు. అయితే కొందరు రైతులు మాత్రం సరైన ప్రణాళికతో పంటలు వేస్తూ లాభాలు పొందుతుంటారు. ఇలా ప్రత్యామ్నాయ పంటగా పొగాకును ఎంచుకుని ప్రయోగాత్మకంగా సాగు చేశారు కడప జిల్లాకు చెందిన ఓ రైతు. మార్కెట్లో ధర కూడా బాగుండటంతో లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండనివ్వాలి. అలాంటి మద్దతు పొగాకుతో దొరుకుతుందని అంటున్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతు రాళ్లపాటి చినపీర్ సాహెబ్. రైతు పీర్ సాహెబ్ గతంలో వరి, పత్తి, పొద్దుతిరుగుడు, నువ్వులు లాంటి పంటలు సాగు చేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులకు తోడు మార్కెట్లో సరైన మద్దతు ధర రాకపోవడంతో పంట మార్పిడి చేపట్టారు. తనకున్న 2.5 ఎకరాల్లో బర్లీ రకం పొగాకును ప్రయోగాత్మకంగా సాగు చేశారు. వాతావరణం కూడా అనుకూలించడంతో ఈసారి బర్లీ పొగాకు పంట పండింది. ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొత్తగా వేసినాం, ఇది బాగానే దిగుబడి వచ్చింది, ఏం పర్వాలేదు. కానీ సాగు పోలేదు, అదొకటే ఉండేది. ఫలం అయితే బాగానే ఉంది. మందు అయితే 5 సార్లు కొట్టుకున్నాము, సతవలు అయితే 6 సార్లు వేసినాము. ఈ పంట ఆదాయం వస్తుందని వేసుకునేది. పంట 5 నెలలు వస్తుంది, తీర్మానం అయ్యాలకల్లా 5 నెలలు వస్తుంది. ఈ అక్కడి నుంచి వాళ్ళ నారు పెంచి మనకి ఇచ్చేసిండ్రు అనమాట. నారు అంటే మనం కొనుగోలు చేసుకోవాలి. వాళ్ళ కాడ 100 మొలకు వచ్చేసి 100 రూపాయలు పడుతుంది. ఇప్పుడు 4 నెలలు అయింది. నీటి పారకము వారానికి వచ్చేసి ఒక తడి వేయాలా, 15 రోజులకు వచ్చేసి ఒక తడి వేయాలా, 20 రోజులకు ఒక తడి. అంటే భూమిలో వాతావరణం బట్టి, ఆరుదలను బట్టి వేయాలి. తెగుళ్ళు వస్తుంది, మన ఇది బూడిద తెగులు అనేది వస్తుంది, ముడత అనేది వస్తుంది, ఎరుపు అనేది వస్తుంది. దాంట్లోని పురుగు అంటే పచ్చ పురుగు అనే మాట దాంట్లో ఆకుని తింటది. దాన్ని కనిపెట్టి మనం మందులు కొట్టుకోవాలి. గ్యాప్గా వచ్చేసి 1-2 అడుగులు పెట్టాలి. ఎట్టబట్టినా 2 అడుగులు ఇచ్చేసాం రావాలి. ఆ చెట్టు రేపు ఆకు అనేది పెరుగుతుంది కదా, ఆ ఆకు మనకు ఆకు అనుకోకుండా అంటుదల కాకుండా, మడత కాకుండా, అంటుదల కాకుండా ఉంటుంది. పూత వచ్చింది 2 నెలలకు వచ్చింది. పూత 2 నెలలకు వచ్చింది. ఇంకా 2 నెలల నుంచి ఆకు పెరుగుదల వచ్చింది. మన భూమిలో అవకాశాన్ని బట్టి వస్తుంది. కూలోళ్ళు తోకాలకు వచ్చేసి 10 మంది, 20 మంది, 30 మంది వచ్చిండ్రు. ఒక 2 మాటలు తోకాలు చేసినాము. ఎద్దులతో సేద్యం చేయాలా, ఎద్దులు లేకపోతే మనం గొర్రెతో ఈడ్చుకోవాలా. సతవులో 28 వాడినాము, 20-13 వాడినాము. యూరియా సలిపెట్టు వాడినాము. పెట్టుబడి అయింది ఎకరాకు వచ్చేసి 70,000 వస్తుంది పెట్టుబడి. 2 ఎకరాలకు వచ్చేసి నాకు 1,80,000 వచ్చింది. పోయిన సంవత్సరము రేటు 18-19 దాకా పోయింది. ఈసారి అదే రేటు ఉంది. ఆ రేటు వాళ్ళకి మనం సాగు తీసుకుంటే వాళ్ళు ఆ రేటు ఆకును బట్టి బేస్తారనమాట. 3 రకాల కలర్ ఆకు, 3 రకాల ఆకును బట్టి మనకు బేస్తారు. ఆకు రావాలంటే ఇది ఈ వైట్ పట్ట కింద కట్టాలి. వైట్ పట్ట కట్టి 3 రోజులకు ఇది పాకంతా అయిపోయిన తర్వాత 3 రోజులకు సగం ఇరసాల. 6 రోజులకు పూర్తి అడుగు సంది ఇచ్చి ఆ కవర్కు వస్తుంది. 20 రోజులు. ఎక్కువ ఎండలైతే 15 రోజులకు వస్తుంది. కొంత మోడాలు ఆడితే 20 రోజులకు వస్తుంది. ఆ కాడ అనేది పచ్చి లేకుండా చేసుకోవాలి. ఆదాయం అయితే ఉంది, పొగాకులో అయితే ఆదాయం ఉంది. కింటా 15,000 పోయినా ఆదాయమే వస్తుంది.